హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన రానా నాయుడు సీజన్ 2 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సీజన్ 2 చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది. సీజన్ 1 తో పోలిస్తే ఫార్ బెటర్ అని కూడా అనిపించింది, బట్ నాట్ వర్తీ యాజ్ వెల్. మనందరికీ తెలుసు సీజన్ 1 లో స్టోరీ టెల్లింగ్ కన్నా కూడా అనవసరమైన స్టఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బట్ సెకండ్ సీజన్ లో అలా చేయకుండా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ని కేర్ఫుల్ గా కన్సిడర్ చేసి ఓన్లీ స్టోరీ టెల్లింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు, విచ్ ఇస్ ట్రూలీ అప్రిషియేటెడ్. ఇన్ఫాక్ట్ సీజన్ 1 లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ లైక్ ఓబీ లాంటి వాళ్ళని సీజన్ 2 లో అయితే పక్కన పడేసి కొత్త క్యారెక్టర్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు, లైక్ నాయుడుస్ లాగా ఓబ్రే అనమాట. సో ఇది డైవర్షన్ అండ్ న్యూ స్టోరీ కోసం యాడ్ ఆన్ అయినా సీజన్ 1 కి కనెక్షన్ లేకపోవడం వెరీ సాడ్ అనిపించింది. ఏ సిరీస్ కి అయినా సరే జనరల్ గా సీక్వెల్ సీజన్స్ వస్తున్నాయి అంటే 2 థింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి కనెక్షన్ అండ్ ఇంకోటి కంటిన్యూటీ. ఈ రెండు ఉంటేనే ఇంకా సిరీస్ చూడడానికి లేదా నెక్స్ట్ సీజన్ చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ సాడ్లీ ఈ సిరీస్ డైరెక్ట్ గా సీజన్ 2 చూసినా సరే ఏం ఇబ్బంది ఉండదు, ఏదో ఫ్రెష్ స్టోరీ చూసిన ఫీల్ వస్తుంది. ఇంకా వెంకటేష్ గారి రోల్ అయితే సీజన్ 1 లో బ్యాడ్ గా పోర్ట్రైందని మనందరికీ తెలుసు. సో సీజన్ 2 లో కౌరవద్ది అనుకుంటే సీజన్ 2 లో ఓన్లీ క్యామియో లాగా అలా వచ్చిపోతుంటాడు అంతే. సీరియస్లీ రానా నాయుడు హ్యాస్ నథింగ్ డన్ గ్రేట్ ఫర్ వెంకటేష్ గారు. అసలు మనకి ఈ సిరీస్ మెయిన్ థీమ్ ఏంటి? ఫస్ట్ సీజన్ 1 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వెంకటేష్ గారికి రానాకి మధ్యలో ఉండే రైవలరీ చాలా వైల్డ్ గా ఉండబోతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీల మధ్య వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సీజన్ 2 లో ఇదంతా పక్కన పడేసి చాలా జనరిక్ గా తీస్తారు. అలానే పర్సనల్ స్టేక్స్ ఈసారి చాలా హైగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అటాక్ అనొచ్చు. ఇదంతా ఒక రకంగా చూడడానికి బాగున్నా మిగతా క్యారెక్టర్స్ చాలా వేస్టెడ్ అనిపించింది, ఎస్పెషల్లీ దేర్ బ్రదర్ రోల్స్. సీజన్ 2 స్టోరీ లైన్ అంతా కూడా ఈసారి రానా నాయుడు కొడుకైన అనిని కిడ్నాప్ చేసిన పోర్షన్ నుండే సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు కిడ్నాప్ చేశారు అండ్ అదే టైంలో ఇంకో విలన్ ఎంట్రీ ఏంటి, వాళ్ళకి దీనికి కనెక్షన్ ఏంటి అండ్ రానా నాయుడు ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎనీవేస్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి సీజన్ 2 ఇస్ ఫార్ బెటర్ దెన్ సీజన్ 1 బట్ నాట్ వర్త్ వాచింగ్. సో ఎలానో సీజన్ 1 చూసిన వాళ్ళు అలా టైం పాస్ కోసం సీజన్ 2 అయితే చూడొచ్చు, పర్లేదు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.